మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. అయితే ఈ రోజులలో ఎక్కువగా కూడా ఇలాంటి బుల్లి మొక్కలు పెంచుకోవడానికి ఇంట్లో ఎక్కువ మంది ఇష్టపడుతుంటారు కదండి. అయితే బోన్సాయి మొక్కలే కాకుండా ఇండోర్ గా పెంచుకునే ఎన్నో మొక్కలు, అలాగే ఆయుర్వేదిక్ కానీ మనకి మెడిసిన్ కోసం యూజ్ అయ్యే ఎన్నో మొక్కలు, ప్లస్ ఎక్కువగా లేని ఇక్కడ దొరకని అవైలబిలిటీ లేనివి మొక్కలు ఎక్కువగా ఉంటాయంట వీళ్ళ దగ్గర. అలాంటి నర్సరీకి మిమ్మల్ని తీసుకొచ్చాను ఈ రోజు. వీళ్ళ దగ్గర స్పెషాలిటీ ఏమున్నాయి, అసలు ఎక్కడ దొరకని ఏం దొరుకుతున్నాయి వీళ్ళ దగ్గర చెట్లు అన్ని చూసేద్దాం రండి. నమస్తే అండి, మాకు మీ దగ్గర ఉన్న అరుదైన మొక్కల్ని పరిచయం చేయిస్తారా ఒకసారి? ఇది అసలు ఏంటండి ఇది చెట్టు? మల్బెరీ ఫ్రూట్ అండి. మల్బెరీ అంటే మనకి ఎక్కువగా మిల్క్ షేక్లలో వాటిలలో బాగా వాడుతుంటారు, కానీ అది ఎలా ఉంటది చెట్టు అనేది అయితే ఎవరికి తెలియదు. ఇక్కడ చూసుకున్నట్టయితే కొంచెం వైటిష్ పింకిష్ కలర్ లో ఉంది కదండి. ఇది ఏ స్టేజ్ మరి? ఇది ఫస్ట్ మనకి 6 months స్టార్టింగ్ వస్తుంది మేడం. స్టార్టింగ్ ఏ కలర్ లో ఉంటుంది? స్టార్టింగ్ మనకి ఇలా ఈ టైప్ వస్తుంది మేడం. ఓకే, వైటిష్ పింక్ కలర్ లో ఉంది. ఆఫ్టర్ తర్వాత మనకి రెడ్ అయిపోతుంది మేడం ఆటోమేటిక్ గా. ఓకే, ఒక రెడ్ ఫ్రూట్ ని చూపిస్తారా మాకు? ఓకే, వైటిష్ కాస్త రెడ్ కలర్ లోకి మారిపోతుంది. చివరిగా మనకి చివరి స్టేజ్ నుంచి బ్లాక్ అయిపోతుంది ఆటోమేటిక్ గా. ఇలా ఇక్కడ అది మారుతుంది చూడండి, హాఫ్ ఉంది. పూర్తిగా మారుతుంది, తింటే స్వీట్నెస్ బాగుంటుంది. ఓకే ఓకే, దీన్ని మలైతో ఎక్కువ యూజ్ చేస్తారు కదా, చాలా కాస్ట్లీ ఉంటుంది. అది కూడా టేస్ట్ పరంగా కూడా చాలా బాగుంటుంది. అంటే ఏ స్టేజ్ లో మనకు తినడానికి ఇది వీలుంటుంది? ఓన్లీ బ్లాక్ స్టేజ్ ఏనా? బ్లాక్ స్టేజ్ మనం ఈ టైంలో తింటే బాగా పుల్లగా ఉంటది. చూడండి, చాలా పులుపు ఉంటది. ఓకే, మొత్తం బ్లాక్ గా మారిన తర్వాత దాన్ని యూజ్ చేయాలి, అప్పుడు తినాలి. ఓకే ఓకే, ఇది ఎంత ఉంటదండి దీని కాస్ట్? దాదాపు మనకి మామూలుగా ప్లాంట్స్ ఉంటాయి మేడం. చిన్న ప్లాంట్స్ అయితే 50 స్టార్టింగ్ ప్రైస్ మామూలు ప్లాంట్. ఓకే, పెద్ద వాటికి కాస్ట్ పెరిగిపోతుంది. ఇప్పుడు ఇది ఇంట్లో పెంచుకునేదానికి వీలుగా ఉంటుందా? అంటే పెరట్లో అట్లా పెంచుకోవచ్చు మేడం. అవునా, పెంచుకోవచ్చా? అంటే దీనికి యూజ్ చేయడానికి ఓన్లీ వాటర్ తోనే కదా? అంటే మీరేమన్నా వాడుతుంటారా? కంపోస్ట్, వాటర్, డిఏపి అట్లా వేస్తుంటారు. ఓకే ఓకే, వీక్లీ వన్స్. ఓకే, అంటే ఎన్ని మంత్స్ ఒకసారి మనము అది మొక్కలాగా పెరిగిన తర్వాత ఎన్ని మంత్స్ పడుతుంది దానికి కంప్లీట్ గా మన చేతికి రావాలంటే మనకి 1 year పడుతుంది. 1 year పడుతుంది. మనకి మంచి గ్రోత్ వస్తేప్పుడు ఫ్రూట్ కూడా మనకి బాగా వస్తున్నట్టు. 6 months లో వస్తుంది, కానీ ఫ్రూట్ అంతా ఉండదు, జస్ట్ చిన్నగా ఉంటది. ఫ్రూట్ అనేది మనకి అంత హెవీగా రాదన్నట్టు, తక్కువ వస్తున్నట్టు. ఓకే, మనం యూజ్ చేయడానికి దాదాపు 1 year టైం తీసుకుంటుంది. ఓకే ఓకే, ఇంకా చెట్లను చూద్దామా? ఇట్లా ఇదేం చెట్టు అండి? బేలీఫ్ మేడం. ఓకే, మన బగారా ఆకు అంటారు కదా. ఓకే, అంటే మనకి ఇది ఏ స్టేజ్ లో ఉన్నట్టు? ఇప్పుడు ఫస్ట్ ఇలా ఉంటుందా? ఇలా వస్తుంది మేడం. ఫస్ట్ గ్రీన్ కలర్ లో ఉంటుంది, తర్వాత ఇలా అయిపోతుంది గోల్డ్ గా, లైట్ గ్రీన్ వచ్చేసి కొంచెం. తర్వాత మనకి ఇలా బ్లాక్ అయిపోతుంది లాస్ట్, మొత్తం ఎండిపోతున్నట్టు. దీన్ని ఇట్లా యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు కదండి? యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు. అంటే మనకు స్పెషల్ గా దీన్ని కట్ చేసుకొని ఎండబెట్టుకుంటారా, లేదంటే? ఎండబెట్టుకోవచ్చు, కట్ చేసుకొని ఎండబెట్టుకుంటారు. డైరెక్ట్ ఇలా మన చెట్టు మీద ఎండిన వాటిని తీసుకుంటారు. ఇది స్మెల్ వస్తుందండి ఇప్పుడు మనకి? వస్తుందండి. అంటే బిర్యానీలో ఎక్కువగా యూజ్ చేస్తుంటారు కదా ఇది ఆకుని. ఓకే, ఇందులో ఏమైనా రకాలు ఉంటాయా అండి? అంటే ఇందులో మనకి ఆల్ స్పైస్ ఉంటుంది మేడం. ఆల్ స్పైస్ అదొక డిఫరెంట్, చాలా బాగుంటుంది. అవునా? అది కూడా మన దగ్గర ఉంది, మన దగ్గర దొరుకుతాయి. ఓకే, మనం ఇది కూడా ఇంట్లో పెంచుకోవచ్చు కదా? ఇది పెంచుకోవచ్చు, రెండు పెంచుకోవచ్చు. ఓకే, ఇదేం చెట్టు అండి? వాటర్ ఆపిల్ మేడం. వాటర్ ఆపిల్, ఆ ఫ్రూట్స్ అవే కదా మేడం? అంటే అవి తినే స్టేజ్ లో ఉన్నాయి. ఆల్రెడీ స్టేజ్ కి వచ్చి మేడం మీకు తినేసే మేము. ఓకే, ఎలా ఉంటాయి అంటే టేస్ట్ పరంగా? టేస్ట్ పరంగా జస్ట్ మనం తింటుంటే వాటర్ వస్తుంటాయి మేడం. హెల్తీ అని అంటారు చాలా వరకు, కాకపోతే ఇలా ఈ చెట్టును మాత్రం ఎప్పుడు చూడలేదు, ఇదే ఫస్ట్ టైం. మీరు కూడా చూస్తున్నారా? ఇంత గుత్తిలాగా ఉంది కదా. అంటే ఇప్పుడు ఖాతా అనేది ఏ రకంగా ఉంటుంది? ఒకటేసారి ఉంటుందా? ఇయర్లీ వన్స్. ఏ సీజన్ లో ఎక్కువగా ఉంటది? మనకి ఇప్పుడు ఎండాకాలమే బాగా వస్తుంది, మనకు హెవీగా వస్తుంది. ఓకే, ఒకసారి టేస్ట్ చూడొచ్చా దాన్ని? చూడొచ్చు మేడం. తెంపండి. లైట్ గ్రీనిష్ కలర్ లో ఉంది కొంచెము. ఏమి పొట్టు అవేం తీయనవసరం లేదు, డైరెక్ట్ తినేసి. ఓకే ఓకే, టేస్ట్ చూసి చెప్తాను ఇది ఎలా ఉందా. బాగుంది, వాటర్ ఎక్కువ వస్తున్నాయి, అందుకే నేను వాటర్ ఆపిల్ అన్నమాట. ఇప్పుడు దీన్ని కూడా మనం పెరట్లో పెంచుకోవచ్చా అండి? దీనికి ఓన్లీ వాటర్, మళ్ళీ ఏమైనా వాడుతుంటారు? వర్మి కంపోస్ట్, ఎరువు అట్లా ఓకే, సరిపోతుంది. బాగుంది టేస్ట్ అయితే. మనకి ఎక్కువగా దొరకవు కదా ఇక్కడ, అంటే
వేరే వేరే స్టేట్స్ నుంచి తెప్పించుకుంటాము ఇట్లాంటి ఇంపోర్టెడ్ ఫ్రూట్స్. మనకి చేరులో దొరికినప్పుడు ఇట్లాంటి నర్సరీస్ లో ఇలాంటి మొక్కలు తీసుకెళ్లి పెట్టుకుంటే మనకి ఎంచక ఒక 1 year పడుతుందా అండి ఫ్రూట్ రావడానికి? 1.5 year లో మనకి ఇలాంటి మంచిగా ఫ్రూట్ వస్తుంది, హెల్దీగా తినొచ్చు. బయట ఏమి కలర్స్ అవి ఇవి కలుపుతూ ఉంటారు, అట్లాంటివి లేకుండా మంచి హెల్దీగా తీసుకోవచ్చు ఆర్గానిక్ లో. ఇంకా చూద్దామండి వీళ్ళ దగ్గర. అంటే నార్మల్ గా హార్వెస్టింగ్ అనే కాకుండా అండి మెడిసిన్ కి సంబంధించిన చెట్లు కూడా బాగా దొరుకుతాయి. అంటే ఇదేం చెట్టు అండి? రణపాల మేడం. రణపాల దేనికి యూజ్ అవుతుంది? కిడ్నీ స్టోన్స్ సంబంధించిన మేడం. ఓహో. మీరు మార్నింగ్ పరిగెడుపున ఒక ఆకు 2 ఆకులు ఫ్రెష్ మంచిగా కడుక్కొని తినేస్తారు, డైరెక్ట్ తినేయడమే ఆకు. ఓకే, అంటే ఇట్లా తెంపేసుకొని తినేయడమే. టేస్ట్ ఎట్లా ఉంటదండి? టేస్ట్ అంటే హెల్త్ కోసం తప్పదు కదా. మనం ఏదో డాక్టర్ల చుట్టూ తిరుక్కుంటూ మెడిసిన్స్ వాడడం కన్నా ఇది బెటర్ కదా. అంటే ఈ ఆకుతోనే ఇలా తినేయచ్చా? మార్నింగ్ పరిగెడుపు. మరీ అంత అదిగేం లేదు, చేదేం లేదు, తినొచ్చు. ఓకే, హెల్త్ పరంగా కూడా యూజ్ అవుతుంది అంటున్నారు కదా. అంటే మనం ఇంట్లో పెంచుకోవచ్చు దీన్ని కూడా? పెంచుకోవచ్చు మేడం, ఇంట్లో పెంచుకోవచ్చు. బీన్స్ టేస్ట్ వస్తుందండి కొంచెం, అంటే బీన్స్ కాయలు ఉంటాయి కదా వాటి టేస్ట్ ఉంది, బానే ఉంది. ఓకే, ఇదేం చెట్లు అండి? ఇది లెమన్ గ్రాస్ మేడం. ఎక్కువగా టీకి యూజ్ చేస్తుంటారు కదా. అంటే వాసన కూడా అలాగే వస్తుంది అంటారు కదా, అట్లనే ఉంటుందా? ఓకే ఓకే, అంటే హాట్ వాటర్ లో ఇది ఆకులు వేసుకొని మరగబెట్టుకొని తాగుతారు, హెల్త్ అని అంటారు కదా, అదే కదా. మొత్తం లెమన్ ఫ్లేవర్ తెలుస్తుంది. చాలా బాగుంది. ఇది కూడా మనము జస్ట్ మనం కుండీలో పెట్టేసుకోవచ్చు కదండి? చూడ్డానికి గడ్డిలానే ఉంది కానీ మనకి అన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి దీంతోనే. ఎక్కువగా హాట్ వాటర్ లో వెయిట్ లాస్ కోసం తాగుతూ ఉంటారు, పరిగడుపున ఎక్కువ తాగుతుంటారు. స్మెల్ మాత్రం మద్దిరిపోయిందండి. ఇంకా చూద్దాం. డ్రాగన్ ఫ్రూట్స్ మనము ఈ మధ్య కాలంలో ఎక్కువ చూస్తున్నాం కదా, అయితే వీళ్ళ దగ్గర కూడా ఉన్నాయి. వీళ్ళు ఏమంటున్నారంటే ఎట్లా అండి, ఇది కట్ చేసుకొని మనం పెట్టుకోవచ్చా ఇంట్లో? పెట్టుకోవచ్చు మేడం, కటింగ్ చేసినా కూడా మనకి డ్రాగన్ ఫ్రూట్ అనేది పెరుగుతుందా? ఓకే, మనం పెరట్లో ఇట్లా మనకి ఇంత ప్లేస్ ఉంటే సరిపోతుంది. ఇట్లా కట్టలు కడతారు కదండి, సపోర్ట్ ఉండాలి, లేకపోతే అంటే కొంచెం పెద్దగా అయిన తర్వాతనేనా? లేదు, కొంచెం లైట్ గా పెరిగిన తర్వాత ఓకే మనం ఒక సపోర్ట్ కంపల్సరీ. ఫ్రూట్ కి ఎన్ని మంత్స్ పడుతుంది? ఫ్రూట్ కి మనకు రావాలంటే 8 months అట్లా పడుతుంది. ఓకే, పెట్టిన తర్వాత 8 months పడుతుంది. వీటికి కూడా ఇంకా ఎక్స్ట్రా ఏమన్నా వాడాలా మీరు? మామూలుగా వర్మి కంపోస్ట్ వేరే ఏం అవసరం లేదు, జస్ట్ వాటరింగ్ సరిపోతుంది. వర్మి కంపోస్ట్ అయితే సరిపోతుంది. ఓకే, ఇది ఎక్కువగా చూస్తున్నాం మనము ఈ డ్రాగన్ ఫ్రూట్. అయితే వీళ్ళ దగ్గర కూడా అవైలబిలిటీ ఉంది, కాకపోతే చిన్న సైజ్ లో ఉంటాయంట. తీసుకొని వెళ్ళి పెట్టుకుంటే మనకి 8 months లో ఫ్రూట్ వస్తుంది అంటున్నారు. ఇదేం చెట్టు అండి? బ్లాక్ గోవా మేడం, బ్లాక్ జామ అంటే నల్ల జామకాయ చెట్టు. ఓకే, ఫ్రూట్ నల్లగానే వస్తుంది మనకి 1 year లో అట్లా క్రాప్ వస్తుంది. ఓకే, టేస్ట్ పరంగా సేమ్ ఉంటుందా మామూలుగా జామకాయ? మనకి మన జామ ఎలా ఉంటుందో అలా ఉంటుంది, సేమ్ వస్తుంది. కొన్ని హైబ్రిడ్ వి కొంచెం చప్పగా ఉంటాయి కదా, ఆ రకంగా ఉంటాయి. అది వేరండి, అది వేరు, అది తైవాన్ వెరైటీ, అది వేరు. ఇది మనకి చాలా బాగుంటది. ఓకే, రెగ్యులర్ జామ లానే ఉంటుంది. ఓకే, 1 year తర్వాత వస్తుందా? మేమైతే కొత్తగానేనండి వినడము బ్లాక్ కలర్ లో జామకాయ అనేది. మనకి ఇక్కడ అవైలబిలిటీ ఉన్నదంటే నిజంగా గ్రేటే. ఇది కూడా మనం పెంచుకోవచ్చు కదండి? పెంచుకోవచ్చు మేడం ఇంట్లో. ఓకే, ఇదేంటండి థాయ్ మ్యాంగో అని ఉంది? థాయ్ మ్యాంగో తక్కువ హైట్ లో బోన్సాయి అన్నట్టు. బోన్సాయి మొక్క తక్కువ హైట్ లో మనకి క్రాప్ వస్తాయి, కాయలు వస్తాయి, తొందరగా వస్తాయి అన్నట్టు. ఇంత హైట్ లోనే పెరుగుతాయా కాయ? కాయ టేస్ట్ ఎలా ఉంటుందండి? స్వీట్ ఉంటుంది మేడం, మన బెంగన్పల్లి టైప్ స్వీట్ ఉంటుంది, కానీ కాయ సైజ్ మాత్రం చిన్నగా వస్తుంది. అవును, అంటే ఇప్పుడు మనం ఇది చక్కగా పెంచుకోవచ్చు తక్కువ ప్లేస్ లో, కుండీలలో పెంచుకోవచ్చు, ప్లేస్ ఉంటే ప్లేస్ లో పెంచుకోవచ్చు. అంటే వెయిట్ ని భరించగలుగుతారా కుండ అనేది? అవునా, చక్కగా ఉన్నాయి చూడ్డానికి మాత్రం. ఇది ఆకు కూడా స్మెల్ చూద్దాము, సేమ్ మ్యాంగో లాగానే ఉన్నా, సేమ్ అలాగే వస్తుంది, లేత మ్యాంగో టేస్ట్ లాగా వస్తుంది కదా. బోన్సాయి మొక్క అంటున్నారు. ఓకే, దీనికి కూడా నార్మల్ కంపోస్ట్ ప్లస్ వాటర్ తో పెంచుకోవచ్చు. ఓకే, బాగుంది. పేరు మాత్రం డిఫరెంట్ గా ఉంది, థాయ్ మ్యాంగో అంట. ఎగ్జాక్ట్లీ 2 years లో క్రాప్ వస్తుంది. 2 years పడుతుందా? ఇవన్నీ ఇండోరా అండి? ఇండోర్ పెంచుకోవచ్చు. ఓకే, దీంట్లో ఎక్కువగా మనకి ప్యూరిఫైయర్ కోసం వాడుతుంటారంటారు కదా, అన్ని మొక్కలు అంతేనండి? వాడతారని మెయిన్ గా జీజీ ప్లాంట్ మేడం. జీజీ ప్లాంట్, ఓకే, ఎయిర్ ప్యూరిఫైయర్. ఓకే, మనం పీల్చుకునే గాలిని ఇది ప్యూరిఫై చేస్తదంట. ఓకే, మనకి ఆఫీస్లలో మనకి రూమ్స్ లలో పెట్టుకోవచ్చు కదండి? ఏసీలో కూడా మనకి వర్క్ చేస్తుంది మేడం అది. ఓకే, వాటర్ మనం ఎన్ని రోజులకు ఒకసారి? జస్ట్ 2 days ఒకసారి స్ప్రే చేయాలి మేడం. ఇట్లా స్ప్రే చేస్తే సరిపోతుంది. ఇలా ఏంటండి అంత పీస్ లాగా ఉంది, ఏం వాడతారు దీంట్లో? కోకోపీట్. కోకోపీట్, కొబ్బరి పీచు. అవును.
అదొక్కటే సరిపోతుంది సరిపోతుంది మేడం ఇండోర్ ప్లాంట్స్. ఓకే, లోపల మట్టి ఉంటుందా దానికి? మట్టి ఏముండదు, ఏముండదు, మొత్తం కూడా అదే ఫిల్ అయిపోయి ఉంటుంది. చూడండి మొత్తం కోకో పీస్ట్ వేసేసి ఈ ప్లాంట్ అనేది పెట్టారు. మనం టేబుల్స్ మీద గానీ ఇండోర్ లో ఎక్కడైనా సైడ్స్ కి పెట్టుకున్నా మన ఎయిర్ ని, అందులో ఉన్న ఎయిర్ ని ప్యూరిఫై చేస్తుంది. ఇట్లా నాచురల్ గా ఇట్లాంటి ఎయిర్ ప్యూరిఫైర్ వాడడం వల్ల ఆరోగ్యానికి కూడా మంచిది అంటారు కదా. ఇట్లాంటి బాగా వాడండి, అంటే హెల్తీగా ఉండొచ్చు మనం కూడా. ఇవన్నీ కూడా అదే కేటగిరీకి వస్తాయండి. చూడ్డానికి కూడా చాలా కలర్ఫుల్ గా ఉన్నాయి. ఓకే, మీరు ఎవరైనా అంటే ఇప్పుడు పర్చేస్ చేయడానికి వస్తే దాంతోనే ఇచ్చేస్తారా? అలాగే ఇచ్చేస్తాం మేడం. వాళ్ళ ఇంకా వేరే గిఫ్ట్ పర్పస్ పాట్ కూడా రీపాట్ చేసి మార్చేసి ఇస్తాం అన్నట్టు. ఓకే, ఇది కూడా కొంచెం డిఫరెంట్ గా ఉందండి. ఇది మనీ ప్లాంట్ లాగా ఉంది కదా, ఏమంటారు దీన్ని? ఎగ్లోనిమా అంటున్నారు. ఎగ్లోనిమా వైట్. ఏదైనా ఫ్లవర్ వస్తుందా దీనికి? ఫ్లవర్ ఏమి ఉండదు, జస్ట్ మొగ్గ టైప్ వస్తుంది. ఆ మొగ్గనే మస్తు క్యూట్ ఉంది చూడండి. ఇది కూడా సేమ్ కోకో పేస్ట్. సేమ్. ఓకే, యూస్ చేయొచ్చు టేబుల్ మీద. ఓకే, బాగుంది, కలర్ఫుల్ గా ఉంది. ఇవన్నీ కూడా ఇండోర్ అంటండి, ఇండోర్ వాడేవే ఎక్కువగా ఇక్కడ పెట్టారు.